గుడ్ ఆఫ్టర్నూన్. మిడ్ డే న్యూస్ కి స్వాగతం. ముందుగా M3 టీవీ ప్రేక్షకులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఈద్గాలలో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఒకరినొకరు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నెల్లూరు జిల్లా సంగం మండలంలో బక్రీద్ పండుగ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. బక్రీద్ పండుగను పురస్కరించుకొని సంగం చెక్పోస్టు సెంటర్ సమీపంలో ఉన్న ఈద్గా వద్ద ముస్లిం సోదరులు బక్రీద్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఒకరికొకరు బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండల కేంద్రంలో ముస్లిం సోదరులు త్యాగానికి ప్రతీకగా భావించే బక్రీద్ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈద్గాల వద్ద సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈద్గాలు, మసీదుల వద్ద పేదలకు దానధర్మాలు ఆచరించారు. సమాజంలో ప్రేమ, సౌభ్రాతత్వం, పరస్పర గౌరవాన్ని పెంపొందించే విధంగా ప్రతి ఒక్కరూ ఉండాలని సూచించారు. ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొనాలని ఆకాంక్షించారు. నమాజు వేడుకల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్ఐ వెంకట రాజేష్ ఆధ్వర్యంలో పోలీసులు పర్యవేక్షణ చేశారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం దంపూరు గ్రామంలో బక్రీద్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల నుండి ముస్లిం సోదరులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం మత పెద్దలు M3తో మాట్లాడుతూ ఎప్పటి నుండో మా పెద్దల కాలం నుండి దంపూరు గ్రామంలో ముస్లింలకు స్థలం కేటాయించి ఉందని, తరువాత కొన్ని అనివార్య కారణాల వల్ల మాకు కేటాయించిన స్థలానికి మట్టిని తోలి ఖాళీగా ఉంచడం జరిగిందని తెలిపారు. నేడు ఆ స్థలంలో ఈద్గా కట్టుకోవడం జరుగుతుందని, దానికి కొందరు అక్రమదారులు మా స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా అధికారులను ఒత్తిడికి గురిచేసి మాపై దౌర్జన్యానికి పంపుతున్నారని అన్నారు. మా ఈ సమస్యను ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, ఆమె సానుకూలంగా స్పందించి తమకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చిందని అన్నారు. అయినప్పటికీ ఆక్రమదారుడు మా స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రశాంత్ రెడ్డి వారిపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నామన్నారు. మాకు పండుగల సమయంలో ప్రార్థన నిర్వహించుకునేందుకు సరైన స్థలం లేక ఇబ్బంది పడుతున్నామని, ఎమ్మెల్యే తమకు సాయం చేయాలని మీడియా ముందు వాపోయారు. ఈ కార్యక్రమంలో షేక్ మస్తాన్, షేక్ నజీర్, ఖాదర్ బాషా, గౌస్ బాషా, రషీద్ తదితర ముస్లిం సోదరులు పాల్గొన్నారు. నెల్లూరు సంతపేట ఈద్గా మసీదులో బక్రీద్ పండుగ అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ముస్లిం సోదరులతో కలిసి సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదరులను ఆప్యాయంగా పలకరించి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కాకాని మాట్లాడుతూ అల్లా త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారని తెలిపారు. ముస్లిం సోదరి మనులు బక్రీద్ పండుగను ఎంతో సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ త్యాగానికి ప్రత్యేకంగా జరుపుకునే బక్రీద్ పండుగను ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ముస్లిం సోదరులతో కలిసి బక్రీద్ పండుగలో పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు, వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. హిందూ ముస్లిం కుటుంబాలు మత సామరస్యం వెల్లివిరిసే విధంగా అత్యంత భక్తి శ్రద్ధలతో ఆనందోత్సవాల మధ్య నెల్లూరు నగరంలో ఈ పండుగను జరుపుకోవడం విశేషం. ఒక త్యాగానికి సంబంధించి అల్లా ఆశీస్సులతో, ఆదేశాలతో ప్రవక్త ఇబ్రహీం తన కుమారుడు ఇస్మాయిల్ని బలివ్వడానికి సిద్ధపడినటువంటి త్యాగానికి గుర్తుగా సోదరులందరూ కూడా ఆ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ అల్లాను నమ్ముకున్నటువంటి ఏ వ్యక్తికి కూడా హాని జరగదు, అల్లాను నమ్ముకున్నటువంటి వ్యక్తి ఆనందంతో పాటు ముక్తిని కూడా పొందగలుగుతాడనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణగా పేర్కొనేటువంటి అంశం. అందుకనే దీన్ని అంత త్యాగనిరతితో జరుపుకునేటువంటి పండుగ. ఇటువంటి శుభ సందర్భంలో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి, జరుపుకుంటున్నటువంటి ముస్లిం సోదరిమణులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, నన్ను ఆహ్వానించినటువంటి నా సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, నగర ప్రజలకి అలానే యావత్ ముస్లిం ప్రపంచానికి అందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు. మరి ఈరోజు త్యాగానికి ప్రతిరూపంగా జరుపుకున్నటువంటి ఈ బక్రీద్ పండుగ సందర్భంగా ఈరోజు పెద్దలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మరియు ముస్లిం మైనారిటీ మత పెద్దలతో
వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి ఈరోజు ఈద్గా మసీద్ దగ్గర అందరినీ కలవడం కానీ, శుభాకాంక్షలు తెలియచేయడం కానీ, ప్రార్థనల్లో పాల్గొనడం కానీ చాలా సంతోషంగా ఉంది. ఇంచుమించుగా అన్ని కార్యక్రమాలకు కూడా నేను వారితో పాటు హాజరు కావడం కూడా జరుగుతుంది. వారిలో ఉన్నటువంటి త్యాగం అంటే ఇందాకే కూడా చెప్పడం కూడా జరిగింది. మనకున్న దాంట్లో 10 రూపాయలు మనం పక్కన వాటికి సహాయం చేయాలా, మన ఆప్తులకు సహాయం చేయాలా అనే మంచి మనసుతో వారు చేసేటువంటి అన్ని కార్యక్రమాలు, రంజాన్ దగ్గర నుంచి బక్రీద్ దాకా కూడా అన్ని పండుగల్లో కూడా వారు ఏదో ఒక మంచితనం అన్నది ఆ పండుగల్లో కనిపించే సంప్రదాయం అనేది ఉంటుంది. మరి అలాంటి పండుగల్లో ప్రధానమైనదిగా ఈ బక్రీద్ పండుగను తీసుకుంటారు. ఈ బక్రీద్ పండుగలో వారికి ఉన్న దాంట్లో కొంత సాయం చేసేటువంటి ఈ ఒక మంచి పండుగ అందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా తెలుస్తుంది. మరి ఆ పండుగ సందర్భంగా వారందరికీ కూడా అల్లా ఆశీస్సులు ఉండాలని. దివంగత ఎన్టీ రామారావు జయంతి వేడుకలను నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదని ఒక ప్రపంచనమని కొనియాడారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చేసిన యుగ పురుషుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. నెల్లూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఎన్టీఆర్ జయంతి వేడుకలలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు, రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి చేచర్ల వెంకటేశ్వర్లరెడ్డిలతో కలిసి ఎంపీ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో చాటి చెప్పిన గొప్ప మహనీయులు ఎన్టీఆర్ అని అన్నారు. ఎన్టీఆర్ వల్లే తెలుగువారికి గౌరవం దక్కిందన్నారు. ఇంతటి గౌరవం దక్కడానికి ఎన్టీ రామారావు చేసిన పుణ్యమే అన్నారు. అన్నగారు ప్రవేశపెట్టిన పథకాలు నేటికి మనకు ఆదర్శమని, 2 రూపాయలకే కిలో బియ్యం పథకంతో పేదవాడి ఆకలి తీర్చిన మహానుభావుడు అన్నారు. ఎన్టీఆర్ జయంతిని జరుపుకోవడం చాలా సంతోషకరమన్నారు. ఈ వేడుకలలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 103వ జయంతి జరుపుకోవడం మనం ఈరోజు చాలా సంతోషం. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచం స్థాయిలో తీసుకుపోయిన వ్యక్తి. ఈరోజు మనందరం అటువంటి వ్యక్తి వల్ల మన తెలుగు జాతికే రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ తెలుగు వాళ్ళు అనేవాళ్ళు ఉండారు అనేది నిరూపించుకున్న వ్యక్తి, నిరూపించాడు. అంటే ఆయన పుణ్యాన్ని ఈరోజు మనందరికీ కూడా గౌరవం దక్కింది. ఎక్కడికి పోయినా తెలుగు వాళ్ళంటే ఆ గౌరవం, అది స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పుణ్యం. ఈరోజు ఈ మహానాడు జరుపుకుంటున్నామంటే అది కూడా మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ 9 నెలల్లో పార్టీని ప్రజల్లోకి తీసుకుపోయి పార్టీని అధికారంలోకి తీసుకురావడం, అది కూడా ఒక చైతన్య రథంతో స్టార్ట్ చేసి పల్లికి తిరిగి ప్రజల్లోకి పోయి ఇటువంటి పార్టీని స్థాపించి డిసిప్లిన్ అనేది ఈరోజు మనం చూస్తున్నాం. మనం మహానాడు జరుపుకుంటున్నాం. ఈరోజు మీరు చూస్తే ఆ డిసిప్లిను, ఆ పద్ధతులు అవన్నీ అక్కడి నుంచి వచ్చినాయి. 2 రూపీస్ కిలో బియ్యం అనేది ఫ్రీగా ఇవ్వడం అనేది కూడా ప్రజల్లో, పేద ప్రజల్లో ఈరోజు గుర్తు స్టాంపు పడిపోయిన వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు. ఈరోజు ఈ జయంతికి నేను రావడం, మనం జరుపుకోవడం చాలా సంతోషం. టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం, దివంగత నేత నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాలో టీడీపీ నేతలు ఘనంగా జరుపుకున్నారు. ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు నాయకులు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో గురువారం మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్, పలువురు అధికారులు ఎన్టీఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. అనంతరం డీఆర్ఓ విజయ్ కుమార్ మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. రాజకీయాల్లో ప్రజాసేవకు కొత్త నిర్వచనం ఇచ్చిన నాయకుడిగా ఆయన చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. సామాన్య ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో చిరస్థానం సంపాదించుకున్నారని తెలిపారు. మహిళలకు గౌరవ స్థానం కల్పించడం, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేయడం ఎన్టీఆర్ ప్రత్యేకత అని అన్నారు. యువత ఎన్టీఆర్ జీవితం నుంచి స్ఫూర్తి పొందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి వేణుగోపాల్ రెడ్డి, పరిశ్రమల శాఖ అధికారి శ్రీధర్, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో దివంగత నేత మాజీ సీఎం నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను టీడీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం ఎమ్మెల్యే కురుగొండ్ల మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత అని కొనియాడారు. పేదల సంక్షేమం, మహిళల గౌరవం, తెలుగువారి ఆత్మ గౌరవం కోసం ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దివంగత నేత మాజీ సీఎం నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను టీడీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు షణ్ముగారెడ్డి మాట్లాడుతూ రాజకీయంలో 9 నెలల కాలంలో అత్యంత మెజారిటీతో గెలిచిన ఘనత తమ నాయకుడు ఎన్టీఆర్కే దక్కుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, చుడా చైర్పర్సన్ కటారి హేమలత, జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్ కుమార్ చౌదరి, సీనియర్ నాయకులు గిర్వాణి చంద్రప్రకాష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు కలెక్టరేట్లో ఓటరు జాబితా సమగ్ర సవరణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ హిమాంశు శుక్లా సమావేశం నిర్వహించారు. ఎటువంటి పొరపాట్లు లేకుండా పారదర్శకమైన, ఖచ్చితమైన ఓటర్ల జాబితా తయారీకి రాజకీయ పార్టీలు, బూత్ లెవెల్ ఏజెంట్లు చురుకుగా సహకరించాలని కోరారు కలెక్టర్. జిల్లాలో 2026 ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా, ఖచ్చితత్వంతో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. నెల్లూరు కలెక్టర్ ఛాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఓటరు జాబితా సవరణ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి షెడ్యూల్, విధి విధానాలను వివరించారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు జిల్లాలో చేపట్టనున్న కార్యక్రమాలపై వారికి సమగ్ర అవగాహన కల్పించారు. ఓటరు జాబితాలను క్షుణ్ణంగా సవరించడం, ధృవీకరించడం, తప్పులను సరిదిద్దడం లక్ష్యంగా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఎటువంటి పొరపాట్లు లేకుండా పారదర్శకమైన, ఖచ్చితమైన ఓటరు జాబితా తయారీకి రాజకీయ పార్టీలు, బూత్ లెవెల్ ఏజెంట్లు చురుకుగా సహకరించాలని కోరారు. దేశవ్యాప్తంగా ఒక వ్యక్తికి ఒకే ఓటు హక్కు ఉండేలా చూడడం, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం, స్వచ్ఛమైన ఓటరు జాబితా సిద్ధం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని కలెక్టర్ స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగస్వాములై విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్తో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. జనగణన, ఓటరు జాబితా సమగ్ర సవరణల పరిశీలన కోసం జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా స్వయంగా రంగంలోకి దిగారు. నెల్లూరు మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న జనగణన కార్యక్రమాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఎన్యూమరేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారుల్ని ఆదేశించారు కలెక్టర్. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో చేపట్టిన జనగణన కార్యక్రమాన్ని ఖచ్చితత్వంతో, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా సంబంధిత అధికారులకు సూచించారు. నెల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని 27వ వార్డు, ఆమంచర్ల, పొదలకూరులోని విఘ్నేశ్వరపురం 2 తదితర ప్రాంతాలలో కలెక్టర్ పర్యటించి క్షేత్రస్థాయిలో జనగణన, ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జనగణన ప్రక్రియలో 2011 సంవత్సరంలో తీసిన జనగణన కన్నా నేడు కొన్ని ప్రాంతాలలో జనాభా లెక్కలలో తేడా వచ్చిందని తెలిపారు. దాన్ని సవరించే విధంగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. 3-4 రోజులలో జనాభా సవరణ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి నాగానుష, మండల రెవెన్యూ అధికారులు కృష్ణప్రసాద్, శివకృష్ణ, మండల పరిషత్ అధికారులు, ఎన్యూమరేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులో జాతీయ రహదారిపై భారీ ప్రమాదం తప్పింది. ఓ టూరిస్టు బస్సు ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 35 మందికి గాయాలు కాగా డ్రైవర్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు, 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను హుటాహుటిన మెడికల్ హాస్పిటల్ కు తరలించారు. నిత్యం రక్తసిక్తమయ్యే నెల్లూరు జాతీయ రహదారి తన దాహాన్ని తీర్చుకుంటోంది. ప్రతిరోజు ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరగడం, చిన్నపాటి నిర్లక్ష్యం, అప్రమత్తత లేకపోవడంతో కొందరు ప్రాణాలు కోల్పోతుంటే ఇంకొందరు క్షతగాత్రులవుతున్నారు. తాజాగా గురువారం తెల్లవారుజామున కూడా నెల్లూరు చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్డు సమీపంలో ఓ టూరిస్టు బస్సు ప్రమాదవశాత్తు బోల్తాపడింది. సుమారు 35 మందికి తీవ్ర రక్తగాయాలయ్యాయి. పోలీసులు, క్షతగాత్రుల వివరాల మేరకు వీరంతా ఏలూరు జిల్లా దెందులూరు నుంచి తమిళనాడులోని గంగపట్నంకు ఓ ప్రైవేటు టూరిస్టు బస్సులో 45 మంది వెళ్తున్నారు. మార్గమధ్యలో నెల్లూరు హైవే చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్డు సమీపంలో ఆ బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఆ సమయంలో గాఢ నిద్రలో ఉన్న అందులోని వారంతా ఒక్కసారిగా బస్సు బోల్తాపడడంతో కంగారు పడ్డారు, ఆందోళన చెందారు, ఆహాకారాలు చేశారు. తీరా తేరుకొని చూసేసరికి ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు.
దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది, పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో పాటు హైవే పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాలైన కొందర్ని పక్కనే ఉన్న మెడికల్ హాస్పిటల్కు తరలించారు. మరికొందర్ని నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ఆ బస్సు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ బస్సులో 2 గ్యాస్ సిలిండర్లున్నాయి. వాటితో పాటు బ్యాటరీ కూడా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే ఏదైనా రాపిడి జరిగి మంటలు ఉత్పన్నమై ఉంటే భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చేది. అదేది జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీన్ని బట్టి మొత్తానికి భారీ ప్రమాదమే తప్పినట్లయింది. చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్డు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి బాసటగా నిలిచారు. మెడికల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని ఎమ్మెల్యే పరామర్శించారు. బాధితులకి మెరుగైన వైద్యం అందించాలని వైద్యుని ఆదేశించారు ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి. నెల్లూరు చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్డు సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదం విషయం కొందరు బాధితులు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి ఫోన్ చేసి సమాచారం అందించారు. దాంతో ఆయన హుటాహుటిన మెడికల్ హాస్పిటల్కు వెళ్లారు. 20 మందికి పైగా అక్కడ చికిత్స పొందుతుండటంతో వారందర్నీ ఆయన పరామర్శించారు. ధైర్యం చెప్పారు. అత్యవసర వైద్యం అందించాలని డ్యూటీ డాక్టర్లకు, మెడికోర్ యాజమాన్యానికి ఆదేశించారు. అంతేకాకుండా జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి మెడికోర్ హాస్పిటల్ వాళ్లకు సహకరించాలని కోరారు. అలాగే ఈ ప్రమాద ఘటన విషయాన్ని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని ఆయన వివరించారు. అలాగే బాధితులకు ఏ సమస్య వచ్చినా వెంటనే తనను సంప్రదించాలని కోరారు. ఓ ఎమ్మెల్యే అయి ఉండి ప్రమాదానికి గురై ఉన్న తాము సమాచారం ఇవ్వగానే వచ్చి తక్షణ వైద్య చర్యలతో పాటు తమకు ధైర్యం చెప్పిన విధానం ఎంతో బాగుందంటూ బాధితులు పేర్కొనడం విశేషం. గుప్త నిధుల తవ్వకాల ముఠాను తలుపుల పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 2 కార్లు, తవ్వకానికి ఉపయోగించిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు కదిరి సీఐ నాగేంద్ర ప్రసాద్ వెల్లడించారు. శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం పులిగుండ్లపల్లి గ్రామ సమీపంలో పెద్దపులి కొండలలో గుప్త నిధుల కోసం అక్రమంగా త్రవ్వకాలు చేస్తున్న 9 మంది ముఠాలో 8 మందిని తలుపుల పోలీసులు అరెస్టు చేశారు. తలుపుల మండలానికి చెందిన తండ్రి, కొడుకు వల్లెపు వెంకటరమణ, వల్లెపు హరిప్రసాద్ అనే గ్రామానికి చెందిన గంగాద్రితో కలిసి ప్రణాళిక ప్రకారం కర్ణాటక రాష్ట్రానికి చెందిన 6 మందితో కలిసి త్రవ్వకాలు చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడు గంగాద్రి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు కదిరి రూరల్ సీఐ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. ముద్దాయిల వద్ద నుంచి 2 కార్లు, తవ్వకానికి ఉపయోగించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు. పులిగుండ్ల తలుపుల మండలం పులిగుండ్ల గ్రామ సమీపంలో పెద్ద పులికొండల్లో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం అక్రమ తవ్వకాలు జరుగుతాయని సమాచారం రాగా వెంటనే తలుపుల ఎస్ఐ గారు వారి సిబ్బందితో ఆ ప్రాంతానికి వెళ్లి రైడ్ చేయగా అక్కడ 9 మంది మగ వ్యక్తులు ఉన్నారని, అందులో ఒక వ్యక్తి పారిపోయినాడు. అంతటా ఎస్ఐ గారు వాళ్ళందరినీ విచారించగా వీరు ఈ పెద్ద పులికొండల్లో గుప్త నిధులు ఉన్నాయని, వాటిని తవ్వి ఎక్కువ లాభాలు పొందడం ఉద్దేశంతో అక్కడికి వచ్చినట్టుగా తెలుస్తున్నది. వీరి యొక్క కేసు యొక్క పూర్వపరాలు విచారిస్తే ఈ పెద్ద పులికొండల్లో గుప్త నిధులు ఉన్నాయని ఈ వల్లెపు వెంకటరమణయ్య మరియు వల్లెపు హరిప్రసాద్, ఈ మన గంగాద్రి, ఈ ముగ్గురు కూడా అక్కడ కొన్ని పూజలు చేయాలని ఉద్దేశంతో కర్ణాటకలోని కొంతమందితో వీళ్ళంతా కుమ్మక్కయ్యి నిన్నటి దినము ఇక్కడికి వచ్చి తవ్వకాలు చేతులుగా ఎస్ఐ గారు పట్టుకోవడం జరిగింది. వీరందరినీ అదుపులో తీసుకుని విచారించి తెలిసిన విషయాలు ఇవి. అదేవిధంగా అక్కడ 2 కార్లు, వీళ్ళు నేరానికి ఉపయోగించిన 2 కార్లు, గుణపము, గడ్డపార, 2 ప్లాస్టిక్ గమలాలు సీజ్ చేయడం జరిగింది. వీరిపైన కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. 2 రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చపై కావలి డీఎస్పీ వివి రమణకుమార్ స్పందించారు. అశాంతిని కలిగించే పోస్టులు పెడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు డీఎస్పీ. సోషల్ మీడియాలో అశాంతిని కలిగించే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని కావలి డీఎస్పీ వివి రమణకుమార్ హెచ్చరించారు. నెల్లూరు జిల్లా కావలిలో 2 రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చపై డీఎస్పీ స్పందించారు. ఇటు ఎమ్మెల్యేకు అనుకూలంగా ఉండేవారు, అటు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించే కొందరు పలు పోస్టులు సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఈ వ్యవహారం ఎక్కడ ఘర్షణ వాతావరణానికి దారి తీస్తుందోనని పోలీసులు పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేశారు. ఈ పోస్టులు పెట్టే గ్రూపులు జర్నలిస్టులవి కావడంతో రెచ్చగొట్టే పోస్టుకు పెట్టకుండా నిరోధించాలని కోరారు. జర్నలిస్టులకు, పోలీసులకు కాస్త క్లాస్ తీసుకునే ప్రయత్నం చేయడంతో అందరూ ముక్త కంఠంతో అడ్డుకున్నారు. పోస్టులు పెట్టేవారు ఎవరో స్పష్టంగా పోలీసులకు తెలిసినా
వారిని వదిలేసి జర్నలిస్టులకు హెచ్చరించడం ఏమిటని అడ్డుకున్నారు. దీంతో సర్దుకున్న పోలీసులు మీ ద్వారా ప్రజలకు చెప్పే ప్రయత్నమంటూ మాట్లాడారు. గత 2-3 రోజుల నుంచి ఈ వాట్సాప్ గ్రూపులు కొన్ని అన్నెసరీగా వైరల్ అవుతున్నాయి మెసేజ్లు. వీటిలో కొన్ని వాస్తవాలు, కొన్ని అవాస్తవాలు అన్ని కూడా కలిసి ఉన్నాయి. ఏంటంటే కొన్ని రెచ్చగొట్టే ధోరణులు ఉన్నాయి. మనుషుల మధ్య ఏంటంటే సమాజంలో ఉండే మనుషుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చేసి అన్నెసరీగా కక్షలు పెంచుకునేటట్టు కానీ లేదా కోపతాపాలు పెంచుకునేటట్టు కానీ ఉన్నాయి. దయచేసి అందరికి చెబుతున్నాను, ఎవరైనా సరే ఏదైనా ఒక పోస్ట్ పెట్టబోయేందుకు మీరు ఆలోచించండి. మీరు పెట్టబోయే పోస్ట్ వలన ఫర్దర్ కాన్సిక్వెన్స్ ఎలాగుంటాయి అనేది తెలుసుకుని ఆలోచించి పెట్టిన పోస్ట్. అన్నసరి ఏదైనా సరే సొసైటీలో అశాంతిని కలగజేసే విధంగా పోస్టులు పెడితే వాళ్ళ మీద మేము పోలీస్ పరంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా గ్రూప్ అడ్మిన్స్ కూడా నేను ఒక విజ్ఞప్తి, మీ గ్రూప్స్ లో అలాంటివి ఉంటే వెంటనే మీరు దాన్ని లీడ్ చేసేయాలి. అసలు మన కూడా మీ గ్రూప్ నుంచి పూర్తిగా తీసేయాలి. అలాంటి ఇప్పుడు ఏదైనా మనం ప్రతి ఒక్కరు కూడా సమాజంలో బాధ్యతాయుతంగా మన పౌరులుగా ఉండాలి. మనం బాధ్యత లేకుండా ఏంటంటే చేతులు సెల్ ఫోన్ ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మన మైండ్ లో ఉన్న మొత్తం కూడా ఏదో మనం ఏదైతే ఊహిస్తామో, ఏదైతే మనం ఆలోచించేదన్నీ కూడా మనం ఆ టైప్ చేసేసి ఈ విధంగా మెసేజ్ రూపంలో బయటకి సొసైటీకి వదిలేస్తే దానివల్ల సొసైటీకి చాలా నష్టం జరిగింది. కావున ప్రతి ఒక్కరు ఏంటంటే సొసైటీలో శాంతి భద్రత కాపాడటంలో ప్రతి పౌరుడు బాధ్యత. మా పోలీస్ అనేది యూనిఫామ్ వేసుకునే మేము చేస్తాం. అదేవిధంగా ప్రజలు కూడా యూనిఫామ్ లేని పోలీసులే. కాబట్టి సొసైటీలో శాంతి భద్రతలు కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి దీన్ని గుర్తెరిగి ప్రతి పౌరుడు కూడా ఇలాంటి మెసేజ్లు, ఇరెగ్యులర్ మెసేజ్లు, అవాస్తవాలని వాస్తవాలుగా చిత్రించి కొన్ని పెడతాం. ఈ విధంగా అన్నెసరీ ఏంటంటే ప్రజల్లో అపోహలు సృష్టించడం, దయచేసి ఇలాంటివి పెట్టొద్దని మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.